డిగ్రీలు పుచ్చుకుని పని లేకుండా ఉన్న వాళ్ళు భారతదేశంలో కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో మరే దేశంలోనూ కూడా విద్య ఎక్కువ ఉంటే ఉద్యోగాలు తక్కువ, ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడ లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచమంతా ఎంత చదువుకుంటే అంత ఉపాధి అవకాశాలు వస్తాయి. కానీ భారతదేశంలో పూర్తిగా వ్యతిరేకం. ఏమీ చదువుకోకపోతే ఏదో పని ఉంది, కాయ కష్టం చేసి బతకచ్చు. స్కూల్ చదువుకుంటే కాయ కష్టానికి పనికిరాడు, బుద్ధి వికసించాల, ఉద్యోగాలు కష్టం. పోనీ స్కూలే కదా నేను కష్టపడడానికి మొదలెడతారు. కాలేజీకి వెడితే ఇంకా పనికిరారు, పీజీ చేస్తే ఇంకా పనికిరారు. అంటే కాగితం మీద ఎంత విద్య ఉంటే అంత పనికి రాకుండా పోయేది పవిత్ర భారతదేశంలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే విద్య వాళ్ళల్లో శక్తిని పెంచడంలా, కాగితాలను ఇవ్వటం తప్పితే. కాబట్టి పిల్లలందరినీ నేను కోరేది, వీరికి ప్రోత్సాహిస్తున్న పెద్దల్ని కోరేది, కేవలం మార్కులు డిగ్రీలు చూసి సంతోషపడబోకండి. ఆ ప్రతిభా వికాసం కోసం ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక గాడిని పెట్టి దేశం ప్రపంచం మొత్తంలో ప్రతి ఉత్పత్తిలో నెంబర్ 1, నిరుద్యోగుల్లో నెంబర్ 1. నెలకి 10 లక్షలు 11 లక్షల మంది నిరుద్యోగులు భారతదేశంలో కొత్తగా వస్తున్నారు ఉద్యోగాల వేటలో. ఏడాది 1,30,00,000 మంది వస్తున్నారు ఉద్యోగాల కోసం అని చెప్పాను. పేదరికం విపరీతంగా ఉంది. కానీ దేశం మొత్తంలో ఒక్క బ్రాండిక్సే వచ్చింది. 20,000 మందికి పైచిలకు ఉపాధిని కల్పించి చుట్టుపక్కల 10 మండలాల్లో ఒక్క గ్రామంలో కూడా ఏ మహిళకి ఉపాధి లేకుండా ఉన్న పరిస్థితి లేదు అన్న విశ్వాసాన్ని కలిగించేటువంటి కంపెనీ భారతదేశంలో ఒక్కటి మాత్రమే వచ్చింది. ఇంకేమైనా వస్తే ఇంకొకటి ఉండడం దేశం మొత్తంలో అంతే. ప్రతి జిల్లాకి 2 బ్రాండిక్స్లు వచ్చి ఒక 40,000 మంది ఉపాధి పొందవలసిన దేశంలో ఉన్న 500-600 జిల్లాల్లో ఒక 1000 కంపెనీలు ఎట్లాంటివి వస్తే 1000 × 20,000 అంటే 2 కోట్ల మందికి ఒక్క ఈ రంగంలో ఉపాధి వచ్చే సాధ్యం అన్నది. దేశం మొత్తంలో పట్టుమని 2 లక్షల మందికి కూడా ఈ బట్టల తయారీలో ఉపాధి లేదు. పేదరికం ఎట్లా పోతుందండి? ఆర్థిక అభివృద్ధి ఎట్లా వస్తుందండి? ఒక్క బ్రాండిక్స్ వల్ల చూడండి మీరు, చుట్టుపక్కల ఎన్ని గ్రామాల్లో బతుకులు మారిపోతున్నాయి మీరు చూడండి. పేద కుటుంబం మధ్య కుటుంబం అయిపోతుంది. ఇది ప్రతి జిల్లాకి అలాంటిది 40,000-50,000 మంది జరిగితే ఒక్క రంగంలోనే ఎంత అద్భుతాలు చూడండి.